కీమాతో రాగి సంగటి అసలు నిజంగా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. మట్టమ్మ గారి మాంసం పులావ్ అన్నమాట. ఇది మటన్ రిలేటెడ్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం కొంచెం సర్వ్ చేసుకుని తిందాం. గోల్కొండ కోడి పులావ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ నాకు గోల్కొండ అంటే చాలా చాలా ఇష్టం. అలాంటిది గోల్కొండ కోడి పులావ్ అంటే రాజమండ్రి రోజ్ మిల్క్ అన్నారు. సో రాజమండ్రిలో తాగినట్టే ఉంటుందా లేదంటే జాతరలో కొంచెం ఏదైనా స్పెషల్ గా యాడ్ ఆన్ చేశారో చూద్దాం. పైన ఈ ఫోమ్ గా క్రీమీ థింగ్ ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఈజ్ ఆర్జే అమల. బేసిక్ గా పల్లెటూరులో తినడం అంటే అందరికి ఇష్టం, జాతరలో తినడం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. సో అలాంటి ఒక వైబ్ సిటీలో దొరుకుతుందా అని మీరు ఎదురు చూస్తుంటే కనుక అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ కి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో జాతర ధూమ్ ధామ్ దావత్ చేయడానికి ఒక అమేజింగ్ థీమ్ బేస్డ్ రెస్టారెంట్ ఉంది. అసలు ఈ రెస్టారెంట్ లో ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అన్ని మనం తినేసి రివ్యూ పోతున్నాం. సో విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. లోపలికి రాగానే మనకి అందమైన రంగురంగుల రిబ్బన్లు కనిపిస్తూ ఉంటాయి. జాతర వైపు అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో ఇదంతా కూడా మనం ఫుడ్ కోసం అంటే లోపలికి వెళ్ళడం కోసం వెయిట్ చేసే ఒక వెయిటింగ్ హాల్. సో ఇక్కడ వెయిట్ చేస్తూ మనకి జాతర అంటే గుర్తొచ్చే కొన్ని సంఘటనలు గుర్తు చేసే ఒక థింగ్స్ ఇలా వుడెన్ ఫ్రేమ్ మీద పెట్టడం జరిగింది అనమాట. మోటార్ సైకిల్ పైన ఆ బూర్లు అమ్ముతూ అండ్ అక్కడ ఎవరో పర్చేజ్ చేస్తూ చాలా బాగుంది కదా. సో ఇక్కడ కూడా చూసారా, జాతర అంటే కోతి ఒక వైర్ పైన డాన్స్ వేస్తూ ఉంటుంది కదా. సో అది అండ్ ఇలాంటి చాలా ఉన్నాయి. జాతర అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, ఏ ఊరు నుంచో వస్తూ ఉంటారు కాబట్టి సో ఆ మూటలు అవన్నీ పట్టుకుని జాతరకి వెళ్తున్న ఒక విలేజ్ వైబ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా రిమైండ్ చేసే నాస్టాలజిక్ గా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ అన్ని ఉన్నాయి. అండ్ దిస్ రిక్షాలు అసలు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నాయండి, కానీ ఆ రోజుల్లో ఫ్యామిలీ రిక్షాలో వెళ్తూ ఉంటే ఆ వైబే వేరు. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఇలా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం టూ కాంప్లికేటెడ్, బట్ యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ నాస్టాలజిక్ ఫీల్ అంతా కూడా. అండ్ ఇక్కడ చూసారా మనకి ఇది అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఒక వైబ్ ఉంది. సో ఇక్కడే ఇలా ఉంటే వెయిటింగ్ హాల్ లోనే అండ్ లోపల ఇంకెన్ని థింగ్స్ కనెక్టింగ్ గా ఉంటాయో తెలుసుకోవాలి అంటే మనం లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రీ కూడా లైక్ ఒక సూపర్ వుడెన్ డోర్ పెట్టారు, ఒక ట్రెడిషనల్ ఫీల్. లోపలికి రాగానే ఏందో ఒక రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ రెస్టారెంట్ లో ఫుడ్స్ తిన్న వాళ్ళు రివ్యూస్ చెప్పిన వాళ్ళు అండ్ అన్నిటి గురించి డిషెస్ గురించి ఇక్కడైతే ఉండడం జరిగింది అనమాట. అండ్ లుక్ ఎట్ దట్ దోస్ పెయింటింగ్స్. జాతర అంటే మనకి అడ్వెంచర్ కూడా గుర్తొస్తూ ఉంటుంది కదా, లైక్ రంగులు రాట్నం, దిస్ సర్కస్, ఎవ్రీథింగ్. ఎక్కడెక్కడో ఊర్లో వాళ్ళందరు జాతరకి ఫ్యామిలీస్ తో రావడం, బా చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఇన్ టోటల్ పెయింటింగ్స్ వేసి అన్ని గుర్తు చేస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఈ కోడి పుంజులు చూడండి అండ్ రియల్ చెట్లు కూడా పెట్టారు ఫర్ ది గుడ్ రిఫ్రెష్మెంట్ విత్ అమేజింగ్ లైట్స్. అంబియన్స్ అయితే నాకు ఎంట్రీలోనే ఐ కెన్ ఫీల్ ది వైబ్ అన్నమాట. ఊరు అనగానే గుర్తొచ్చేది హరిదాసుడు. సో యూ కెన్ ఆల్సో సీ దీస్ అండ్ ఈ పచ్చడి జాడి. సో సీటింగ్ ఏరియా కూడా చాలా వైడ్ గా ఉంది, లైక్ ఎంత మంది వచ్చినా కానీ మనకి చాలా వరకు సరిపోయేటట్టు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రాగి గ్లాసులు యూస్ చేస్తున్నారు, వెరీ ట్రెడిషనల్. ఐ లవ్ ఇట్. అండ్ ఇది జస్ట్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ మాత్రమే, ఇంకా లోపల చాలా చాలా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. దిస్ ఇస్ అ వైబ్ ఆఫ్ విలేజ్, అదే ఈ ప్లేస్ లో ఉంది మనకి. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళ లోగో కూడా చాలా నీట్ గా పెట్టారు. అండ్ ఈ ప్లేస్ కి రాకముందు ఐ హావ్ సీన్ మెనీ వీడియోస్. అందరూ కూడా ఇక్కడ ఉండి ఎలా అనిపించింది అనేది వాళ్ళ రివ్యూ చెప్పడం కానీ, ఇక్కడ ఫోటోలు దిగడం కానీ అలాంటి థింగ్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బేసిక్ గా ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదు, ఇంకొక స్పెషల్ రూమ్ కూడా ఉంది, దట్ ఈస్ PDR. పదండి, ప్రైవేట్ డైనింగ్ రూమ్. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు. సో 15 మెంబర్స్ నుంచి
ఉంది, సపరేట్ రూమ్ అన్నమాట. ఇక్కడైతే 15 మెంబర్స్ పడతారు. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉన్నారు, ఒక 30 పీపుల్ అని అనుకుంటే గనక అది ఇది కంబైన్ చేసి ఇస్తారు. అండ్ ఈ పీడిఆర్ కి సపరేట్ ప్రైస్ వాళ్ళు ఏమి చార్జ్ చేయరు. సో మీరు ఒక పెద్ద గ్రూప్ తో ఇక్కడికి వచ్చేసి ప్రయర్ ఒక ఇంటిమేషన్ లాంటిది వాళ్ళకి ఇచ్చేసారంటే సో ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో మీరు ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేస్తారో దానికి మాత్రమే బిల్ పే చేస్తే సరిపోతుంది. ఇంట్రెస్టింగ్ కదా, లైక్ ఒక పీడిఆర్ రూమ్ సపరేట్ గా ఉండి మన సెలబ్రేషన్స్ కూడా, బర్త్డేస్ కానీ వీటికి కానీ మనం రెస్టారెంట్ లోనే ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ పే చేయకుండా యూటిలైజ్ చేసుకోవడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. హాయ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. అసలు మీరు చెప్పండి, మీ ఊర్లో జాతర ఎలా జరుగుతుంది? చూస్తున్నారు కదా ఎలా ఉందో మీకు అంతా హడావిడిగా. జాతర అంటే జాతర అన్నమాట. ఫెస్టివల్ మూడ్ లో ఉంటుంది జాతరకు వస్తే. అంత ఫుడ్ కూడా అలాగే ఉంటది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్లీ. నేనైతే అసలు మీ స్పెషల్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏది బాగుంది ఏంటి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్. రెడీ అవుతున్నాయి సిగ్నేచర్ డిషెస్ అన్ని. ఓకే, టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది ఎలా ఉంది, మీరు చెప్తారు ఇంకా ఫీడ్బ్యాక్ అంతా. సూపర్. అండ్ ఇంకొక థింగ్ మా సైడ్ నుంచి ఏంటంటే, ఇప్పుడు అందరికి ఫుడ్ బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది, కానీ కిచెన్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. చాలా హైజీనిక్ మెయింటైన్ చేస్తాం యాక్చువల్ గా. రికార్డ్ చేసుకోవచ్చా మీరు మేము? చేసుకోవచ్చు. ఓకే. మీకు వచ్చేసి ఇక్కడ 0 ప్రొవిజన్, మేము అసలు ప్రొవిజన్ యూజ్ చేయము. ఈవెన్ మీట్ కూడా రెగ్యులర్ వచ్చి ఇక్కడ కట్ చేసి ఇస్తారు. ప్రాన్ ఫిష్ కూడా మార్నింగ్ భీమవరం నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్. ఓకే. ఈవెన్ వెజిటబుల్ కూడా ఎవ్రీ డే మార్నింగ్ వచ్చేస్తాయి ఇక్కడ. సో 0 ప్రొవిజన్, నో కలర్, నో అజినోమోటో, చాలా న్యాచురల్ ఫుడ్. మనం ఇంట్లో ఫంక్షన్స్ కి ఎలా వండుకుంటాం ఫెస్టివల్ అయితే అలా ఉంటుంది అన్నమాట. ఎవ్రీడే వైబ్రేషన్ ఇక్కడ జాతర అంటే చూడలేకపోతే వెళ్ళి చూస్తాం. అండ్ ఏదన్నా రెసిపీ చూపిస్తారా చెఫ్ స్పెషల్? చూపిస్తాం, మీరు లైవ్ లో చూడొచ్చు. అబ్బా, ఈ రోజు అయితే మాకు లక్కీ డే అని చెప్పుకోవచ్చు మా సబ్స్క్రైబర్స్ కి కూడా. సో ఒకసారి కిచెన్ లోకి వెళ్దాం. జాతర నుంచి మనకి చెఫ్ సతీష్ గారు ఉన్నారు. సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీని చూపిస్తారు మీరు? అనంతగిరి వింగ్స్ అండి, చికెన్ స్టార్టర్. అనంతగిరి వింగ్స్ ప్లస్ మెయిన్ కోర్స్ లో వచ్చేసి రాగి సంకటి కీమా, మటన్ కీమా తోటి రాగి సంకటి చేస్తాం. వావ్, సూపర్. సో ఫస్ట్ ఏంటి, స్టార్టర్ చేద్దామా? ఫస్ట్ స్టార్టర్ చేద్దాం, తర్వాత మెయిన్ కోర్స్. ఓకే, పదండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ స్టార్టర్ కి. సో అనంతగిరి వింగ్స్ కోసం మనకైతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏంటి, ఎలా చేయాలి, ఏమేమి కావాలి అని. చికెన్ వింగ్సా? చికెన్ వింగ్స్ అండి ఇది. ఓకే. చికెన్ వింగ్స్ నీట్ గడుకొని తీసుకున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో ఇది ఎల్లిపాయలు, గ్రీన్ చిల్లీ చాప్ చేసింది. ఓకే. చిల్లీ పౌడర్, సాల్ట్, ఇది వైట్ పేపర్ పౌడర్, ఇది అరమిక్ పౌడర్. ఓకే. గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కార్న్ఫ్లోర్. ఓకే. క్రిస్పీనెస్ కోసం కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాం. డన్. ఉండడం. ఇది మైదా. ఓకే. మొత్తం సో ఇట్లా కలిపి ఒక 10 నిమిషాలు కొంచెం పక్కన పెట్టుకుంటే ఈ మసాలా మొత్తం దీనికి పట్టేస్తుంది. ఓకే. సో 10 మినిట్స్ అయింది, రెడీ అయిపోయిందా? అయిపోయిందండి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేద్దాం. ఓకే. ఆయిల్ కూడా వేడిగా ఉంది. ఓకే. సూపర్, చూడడానికి కూడా చాలా బాగుంది. టేస్ట్ చేయడం ఒకటే, మనం అంతా అక్కడ ఒకటేసారి టేస్ట్ చేద్దాం. మనం తర్వాత చేయబోయే రెసిపీ ఏంటి? రాగి సంగటి విత్ కీమా మిక్సర్. ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మనం ఫస్ట్ కీమా బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే. సో కొంచెం ఉప్పు, ఇందులో ఉందా? ఇందులో కీమా ఉంది. ఓకే. ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం లైట్ గా ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే రాగి పిండి తొందరగా బాయిల్ అవుతుంది, కీమా కాదు. ఓకే. అందు గురించి కీమాను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి
ఫైనల్లీ మనం అయితే కిచెన్ లోకి వచ్చేసి 2 డిష్ ఎలా చెయ్యాలి ఏంటి అనేది చూసాం. అండ్ కిచెన్ ఎన్వైరన్మెంట్ కూడా ఎట్లా ఉందో చూసాం కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి మనం ఆర్డర్ చేసుకుని అండ్ ఆల్సో మనం చేసిన ఈ 2 డిషెస్ కూడా ట్రై చేయబోతున్నాం. ఎలా ఉందో ఏంటి అనేది అక్కడ మాట్లాడుతున్నాం. I want it. జాతరలో నేను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ గా మెనూ చూద్దాం మనం. చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సూప్స్, సలాడ్స్, రైతాస్, వెజ్ స్టార్టర్స్, చికెన్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, సీ ఫుడ్ స్టార్టర్స్. ఓ మై గాడ్. పప్పు, దాల్, రసం, చారు, ఎగ్ కర్రీస్, వెజ్ కర్రీస్, చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్, సీ ఫుడ్ కర్రీస్, బ్రెడ్స్, రైస్, బిర్యానీస్ అండ్ పులావ్స్, డెసర్ట్స్, బెవరేజెస్ అండ్ మాక్టైల్స్. వీటిలో కూడా చాలా చాలా ఉన్నాయి. వీటిలోంచి ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది టూ కాంప్లికేటెడ్ టాస్క్ అని అనిపించింది. సో నాకు కొన్ని నచ్చిన ఐటమ్స్ నేను ట్రై చేయాలనుకున్నవి అండ్ ఎస్పెషల్లీ మన పేజ్ లో కొంతమంది ఇవి ట్రై చేయండి అని చెప్పిన ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేయడం జరిగింది. సో ముందుగా చెఫ్ చేసిన ఈ ఫుడ్ అయితే మనం ట్రై చేద్దాం. దట్ ఈస్ అనంతగిరి వింగ్స్, 449 రూపీస్. దీన్ని టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇదైతే మనం లైవ్ లో చూసాం ప్రిపరేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో వింగ్స్ అయితే బేసిక్ గా స్టార్టర్ లో అందరూ జనరల్ గా ఇష్టపడి తింటూ ఉంటారు. చికెన్ పీస్ కూడా లైక్ చూయబుల్ గా అనిపిస్తుంది. మంచిగా లైక్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్ తెలుస్తుంది. ఆ చిల్లీస్ కానీ లేదంటే ఆ కరివేపాకు కానీ ఆ గార్లిక్ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది మనకి. ఐ లైక్ ఇట్. నచ్చింది కాబట్టి మనం 515 ఇచ్చేద్దాం. అండ్ దాని తర్వాత నేను ట్రై చేయాలనుకుంటుంది దిస్ రాగి సంగటి విత్ కీమా మిక్స్డ్ ఇస్ 529 రూపీస్. దీన్ని మనం టేస్ట్ చేద్దాం. దీనిపైన కూడా గీ వేసారు కాబట్టి అండ్ జీడిపప్పు మనకి అన్నిట్లో వేస్తారు కానీ ఈ గీ ఫ్లేవర్ అండ్ ఆల్సో వండేటప్పుడు కూడా గీ వేసారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే. కీమాతో రాగి సంగటి అసలు నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది. దీన్ని మనం రైస్ తోనో చపాతీతోనో తినే అవసరం లేదు, ఉట్టిగానే తింటారు. ఆల్రెడీ మనకి చెఫ్ కూడా చెప్పారు కాబట్టి ఫుల్ ఆఫ్ టేస్ట్ చాలా చాలా బాగుంది. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు మనం రంజాన్ సీజన్ లో అలీం తింటాం కదా, కొంచెం సిమిలర్ టు అట్లా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే నాకు ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇచ్చేయాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై డిష్ ఇదైతే. తర్వాత నేను ట్రై చేయబోతున్న డిష్, దీని పేరే చాలా యూనిక్ గా అనిపించింది. ఇక్కడ చాలా పేర్లు కూడా లైక్ మనకి చాలా యూనిక్ గా అనిపిస్తుంటాయి. అంటే లైక్ ఊర్లో కొంతమంది మనుషుల పేర్లు ఉంటాయి కదా, అట్లా అనిపించింది అనమాట. ఇందులో నాకు యూనిక్ గా అనిపించిన కొన్ని పేర్లు చెప్తాను నేను. జాతర స్పెషల్ తాతయ్య చేసిన తలకాయ కూర ఒకటి, నాయనమ్మ చేసిన కోడి పకోడి ఒకటి, పేర్లని కూడా లైక్ వింటేజ్ గా అనిపించాయి. సో ఇందులో మనం ట్రై చేయబోతున్న ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ నేమ్ ఉన్న డిష్ వచ్చేసి మట్టమ్మ గారి మాంసం పులావ్ అన్నమాట. ఇది మటన్ రిలేటెడ్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం కొంచెం సర్వ్ చేసుకుని తిందాం. పైన మటన్ ముక్కలు అండ్ ఇది చూడడానికి కూడా గ్రీన్ కలర్ లో ఉందంటే మైట్ బి ఏమైనా పుదీనా కానీ లేకపోతే కొత్తిమీర కానీ ఆ ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్వాంటిటీ గురించి మాట్లాడితే లైట్ గా తింటే 2 తినొచ్చు, గట్టిగా తింటే ఒకరు తినొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 530 రూపీస్. మంచిగా అరిటాకుల్లో పెట్టారనమాట. నాకు ఎందుకు అరిటాకులో ఫుడ్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మనం ప్లేట్ లో పెట్టేసుకున్నాం. ఫస్ట్ మటన్ ముక్క నేను ఎట్లుందో చూస్తాను, ఎందుకంటే అది మెత్తగా ఉందా మరి గట్టిగా ఉందా అని చెప్పేసి. చూడడానికి అయితే మెత్తగానే ఉంది. నాట్ స్పైసీ, నార్మల్ గా అనిపిస్తుంది. ఫ్లేవర్ అయితే తెలుస్తుంది కానీ నాకు కొంచెం స్పైస్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుండే. బాగుంది. నాట్ ఓవర్ సూపర్, అలానే నాట్ డిసప్పాయింటింగ్. ఓకేగా అనిపించింది. సో తర్వాత నేను ట్రై చేయాలనుకుంటున్నది గోల్కొండ కోడి పులావ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ నాకు గోల్కొండ అంటే చాలా చాలా ఇష్టం. అలాంటిది గోల్కొండ కోడి పులావ్ అంటే
ఆగలేకపోతున్నా. దీనిపైన మనకి ఎగ్ కూడా ఇచ్చారు. బేసిక్ గా ఏదైనా బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ వస్తే ఆ ఎగ్ ఎవరు తింటారా అని చెప్పేసి అందరం ఫైట్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే తింటా. చికెన్ పీసెస్ మంచి, ఇది అయితే స్పైసీగా ఉంటదేమో అని అనిపిస్తుంది. తిన్న వెంటనే స్పైస్ తెలియలేదు కానీ ఈ మట్టమ్మ గారి మాంసం పులావ్, బట్ ఇప్పుడు తెలుస్తుంది స్లోలీ. ఎగ్, అబ్బా చికెన్ పీస్ అయితే చాలా బాగుంది. గోల్కొండ కోడి పులావ్ టాప్ నాచ్, సూపర్ సూపర్ ఉంది టేస్ట్. వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసేది కూడా చాలా చాలా నీట్ గా చేస్తున్నారు. నేను లైవ్ లో చూసిన తర్వాత బేసిక్ గా చాలా కిచెన్స్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది, ఇంత వేడిలో చెఫ్స్ అందరు కలిసి ఎలా వండుతారా బాబు ఇంత కొంచెం స్పేస్ లో అని చెప్పేసి. కానీ వీళ్ళు చాలా స్పేషియస్ గా మెయింటైన్ చేస్తున్నారు కిచెన్. అండ్ ఆల్సో కూడా లైక్ ఫ్యాన్స్ ఇండివిజువల్ గా పెట్టారనమాట. నీట్ గా ఉంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. మనం ఏదైనా ఫుడ్ తినే ప్లేసెస్ లో ఈ మధ్య కాలంలో నీట్నెస్ ఉందా లేదా అని చెక్ చేస్తాం కదా. సో ఇక్కడైతే మనం కళ్ళు మూసుకుని నీట్నెస్ కి 5 on 5 ఇచ్చేయచ్చు. జాతర రెస్టారెంట్ లో మనం ట్రై చేయబోతున్న తర్వాత డిష్ వచ్చేసి జాతర బగారా రైస్. ఇది వచ్చేసి 279 రూపీస్. అండ్ నేను దీన్ని విత్ ఆంధ్ర కోడి కూరతో ట్రై చేయబోతున్నా. ఇది వచ్చేసి 430 రూపీస్ అనమాట. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్. సో మనం బగారా రైస్ లో ఇలా సూపర్ గా చూసారు కదా, నేను చెప్పాను కదా ఎంత నీట్ గా పెట్టారో. ఆంధ్ర కోడి కూర అలా పులుసులో అలా కొంచెం రైస్ నంచుకుని తింటే అప్పుడప్పుడు ఇంట్లో కోడికూర పులుసు అట్లా మనం ఇంట్లో బగారా రైస్ చేసుకుంటే ఎట్లుంది, ఇంట్లో చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది మంచి జ్యూసీగా కమ్మగా నోట్లో పెట్టుకోగానే వెళ్ళిపోతుంది ఫుడ్. చాలా చాలా బాగుంది. ఇదైతే 5 on 5 ఆలోచించే అవసరం లేదు. కొంచెం హోమ్లీ ఫుడ్ ట్రై చేయాలనుకునే వాళ్ళు యూ కెన్ చూస్ దిస్ ఆప్షన్. నాకైతే ఇంట్లో తిన్నట్టే అనిపిస్తుంది ఇది. మెయిన్ కోర్స్ లో అన్ని డిషెస్ చూసుకుంటే ఇది ఒక్కటి నాకు పెద్దగా అనిపించలేదు. దీనికి 4, మిగతా అన్నిటికి కూడా 5 on 5 5 on 5 5 on 5. దీనికి రాగ సంగటికి అయితే ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా ఇవ్వాలనిపించింది, అంత బాగుంది. ఫుడ్ తినేసిన తర్వాత మంచి టేస్టీ డిలీషియస్ డెజర్ట్స్ కానీ మాక్టైల్ కానీ లేదంటే ఏదైనా స్పెషల్ డ్రింక్ తాగితే కానీ కడుపు చల్లబడదు అనమాట. సో జాతర స్పెషల్ వీళ్ళ దగ్గర అయితే మనం ఒక స్పెషల్ డిలైట్ అయితే తీసుకోవడం జరిగింది. చూడ్డానికి ఎంత క్యూట్ గా ఇచ్చారో. అండ్ వీళ్ళు లైక్ ప్రెజెంటేషన్ చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇది కొంచెం జ్యూసీగా ఉంది అండ్ ఆల్సో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండే ఒక డిలైట్ అయితే ఉంది. క్రీమీగా అంటే ఎప్పుడు ఆప్రికాట్ కాకుండా కొంచెం ఏదైనా స్పెషల్ గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. అంటే ఒకటేసారి 3 ఫ్లేవర్స్ తగులుతున్నట్టు అనిపించింది అనమాట. దీని కాస్టింగ్ వచ్చేపాటికి 199. బాదం, కొంచెం కేసరి అండ్ అలాగే కొంచెం జ్యూసీగా, అంటే లైక్ ఒక్కసారి ఒక్క బైట్ తిన్న తర్వాత ఇంకొంచెం తినేయాలి ఒక్కలే అన్నట్టు అనిపించే అంత టేస్టీగా ఉంది. దాని తర్వాత మనకి రాజమండ్రి అనగానే రోజ్ మిల్క్ గుర్తుకొస్తుంది కదా. సో ఇక్కడ వీళ్ళ దగ్గర రాజమండ్రి రోజ్ మిల్క్ అన్నారు. సో రాజమండ్రిలో తాగినట్టే ఉంటుందా లేదంటే జాతరలో కొంచెం ఏదైనా స్పెషల్ గా యాడ్ ఆన్ చేశారో చూద్దాం. పైన ఈ ఫోమ్ గా క్రీమీ క్రీమీ థింగ్ ఉంది విత్ పైనాపిల్. నాట్ ఓవర్ స్వీట్. బెస్ట్ థింగ్ నాకు నచ్చేది ఏంటో తెలుసా, ఓవర్ స్వీట్స్ వేస్తే నాకు ఏదో ఫ్లేవర్స్ వేసేసినట్టు అనిపిస్తుంటుంది. బట్ ఐ కెన్ ఫీల్ పిస్తా అండ్ కుంకుమ పువ్వు కేసరి థింగ్ అయితే అనిపిస్తుంది టేస్ట్ లో. బాగుంది. తర్వాత నేను కోదాడ బాదం మిల్క్ ట్రై చేయబోతున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 199. ఈ బోత్ బెవరేజెస్ 199 అనమాట. బాదం మిల్క్ మనకి బయట ఎలా ఉందో అలాగే ఉంది, కానీ ఇలాచీ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. బాగుంది. ఎవరైనా కొంచెం ఫుడ్ తినేసిన తర్వాత మాక్టైల్ కానీ బెవరేజెస్ కానీ ట్రై చేయాలి అనుకుంటే అందులో ఇదైతే పక్కా ట్రై చేయండి. రోజ్ మిల్క్ అండ్ కోదాడ బాదం మిల్క్ అంటే ఇట్స్ అప్ టు యూ, ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో దాని అకార్డింగ్లీ ట్రై చేస్తే బెటర్. దిస్ ఈస్ బ్లూ లగూన్ మాక్టైల్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాన్బెరీ కూలర్ అన్నమాట. పేర్లు అయితే యూనిక్ గా ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఇది ట్రై చేస్తాను. మింట్ ఫ్లేవర్ అండ్ క్యాన్బెరీ కూడా తెలుస్తుంది. అండ్ ఈ బ్లూ లగూన్ లో
ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఐ పర్సనల్లీ లైక్ ఇట్. బ్లూ లగూన్ చాలా బాగుంది అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి 325. సో వీటిల్లో మీరు ఏది చూస్ చేసుకోవాలో ఇట్స్ అప్ టు యూ. జాతర రెస్టారెంట్ లో మనం ధూమ్ధామ్ దావత్ చేసుకోవడానికి ఫుల్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసాము అండ్ వాటిని ట్రై చేసిన తర్వాత జెన్యూన్లీ హానెస్ట్లీ నాకేమనిపించింది అంబియన్స్ నుంచి ఫుడ్ దాకా అనేది నేను చెప్పబోతున్నాను. సో ఫస్ట్లీ అంబియన్స్ కి 5 on 5, కుదిరితే ఇంకా ఎక్కువ పాయింట్స్ కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఒక విలేజ్ థీమ్ తీసుకున్నారు. మనం మర్చిపోయిన ఒక నాస్టాలజిక్ వైబ్ ని మళ్ళీ ఇక్కడ పరిచయం చేస్తూ చిన్న చిన్న లిటిల్ థింగ్స్ అన్ని కూడా లైక్ ఇక్కడ యాడ్ ఆన్ చేయడంతో అట్మాస్ఫియర్ చాలా బాగుంది. నీట్ గా ఫ్రెష్ గా రిఫ్రెషింగ్ గా అనిపించింది అంబియన్స్. సో ఇక్కడ సర్వీస్ గురించి మాట్లాడాలి అని అంటే లైక్ వీళ్ళు నీట్ గా ప్రెజెంట్ చేశారు ఫుడ్ ని అండ్ ఆల్సో కూడా లాట్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా మనం 5 on 5 ఇచ్చేయచ్చు. అండ్ ఫుడ్ టేస్ట్ విషయానికి మాట్లాడితే తీసుకొచ్చిన అన్ని డిషెస్ లో నేను ట్రై చేసిన వాటిల్లో ఒక్కటి మాత్రం నాకు అప్ టు ది మార్క్ అనిపించలేదు. మిగతావన్నీ కూడా సో సాటిస్ఫైయింగ్. సో నేను అవుట్ ఆఫ్ 5 ఓవరాల్ గా 4.8 or 4.9 ఇచ్చేస్తాను అనమాట. ఎలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇక్కడికి రావచ్చు అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాట్ నాట్, లైక్ వీళ్ళు వాళ్ళు అని మెన్షన్ చేసే అవసరం లేదు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు బిందాస్ గా వచ్చేయచ్చు. ఎందుకంటే చాలా వైడ్ రేంజ్ లో స్పేస్ ఉంది అండ్ కూర్చునే సీటింగ్ కూడా అన్ని కూడా నీట్ గా మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇంకోటి ప్రైజెస్ వచ్చేసి నాట్ టూ లో అలా అని చెప్పేసి ఓవర్ ఎక్స్పెన్సివ్ గా కూడా లేవు, మోడరేట్ లెవెల్లో ఉన్నాయి. ఒక 1000 రూపీస్ తీసుకొస్తే ఇద్దరు పర్సన్స్ ఒక స్టార్టర్ అండ్ ఒక మెయిన్ కోర్స్ అండ్ ఒక మాక్టైలో డెసర్ట్ ఏదో ఒకటి ట్రై చేయొచ్చు అనమాట. సో మీ ఇష్టం. నెక్స్ట్ టైం మీరు ఇద్దరితో వస్తారా, ఫ్రెండ్స్ తో వస్తారా, ఫ్యామిలీతో వస్తారా? సో నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు అవుట్డోర్ క్యాటరింగ్స్ కానీ లేదంటే ఏదైనా కార్పొరేట్ పార్టీస్ కూడా మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ రైట్? ఈ రోజు అయితే జాతర రెస్టారెంట్ కి వచ్చి ఇక్కడ ఎలా ఉంది ఫుడ్, ప్లేస్ అన్ని తెలుసుకుని జెన్యూన్ గా నాకు అనిపించింది చెప్పడానికి అయితే ట్రై చేశాను. నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ శశి టీవీ. దిస్ ఇస్ ఆర్జే అమలా సైనింగ్ ఆఫ్.